నవమాసాలు మోసి కనిపించిన బంధం నేడు భారమైంది. జీవిత చివరి మజిలీలో కొడుకు చేరదీయడం లేదు. పున్నామ నరకం నుంచి కాపాడతాడు అనుకున్న కొడుకు బతికుండగానే గంజి కూడా పోయడం లేదు. ములుగు జిల్లాలో ఈ చోటు చేసుకుంది. కన్న కొడుకు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కారు. మల్లంపల్లి మండలం మంచినీళ్లపల్లి గ్రామానికి చెందిన గుండా లచ్చమ్మకు 5గురు సంతానం, 4 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లయ్యాయి. కొంతకాలం క్రితం లచ్చమ్మ భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆస్తి మొత్తాన్ని కుమారుడు తన పేరుపైకి రాయించుకున్నాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేడు పట్టెడు అన్నం కోసం కన్న కొడుకుని వేడుకోవాల్సిన పరిస్థితి ఆ తల్లికి ఎదురైంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. కుమారుడు పట్టించుకోవడం లేదని కలెక్టర్కు చెప్పేందుకు ఆమె వచ్చారు. అధికారులే తనకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకున్నారు. దశగిరిపల్లె మా అమ్మ నాన్నది మంచినీళ్ళపల్లె. మాకొక అన్న మా అమ్మాయి కాళ్ళు రెక్కలు ఇరిగినాయి, పట్టించుకుంటలేడు. ఉన్న భూమి ఎప్పుడన్నారు ఉంటే మా నాయన చచ్చిపోగానే ఆయన పెరట చేసుకున్నాడు. ఇప్పుడు కాళ్ళు రెక్కలు ఇరగానే మా అమ్మని పక్కకు దొబ్బేసారు. మా ఇవ్వల ఇళ్ళల్లో మేము ఉంటాను, మేము ఎన్ని రోజులు అని సాపుతాం. ఆ భూమి మా అమ్మ పెరట రాపిస్తే మా అమ్మకు ఒక మనిషిని పెట్టి మేము పని చేయించుకుంటాం. ఇక్కడ ఎండి ఆఫీస్కి వచ్చినాం, కలకాడికి వచ్చినాం. మాకు న్యాయం జరగాలి. మా అమ్మకు కాలు ఎరిగింది, మా అమ్మని పట్టించుకుంటాడు. అన్న ఉన్న ఆస్తి తీసుకున్నాడు, అమ్మని పట్టించుకోలేదు. మాకు మా ఇంట్లో మేమేనో అమ్మకు అన్నం పెట్టలేదు. అన్న హాస్పిటల్కి వచ్చేసరికి అమ్మని చూడలేదు. మళ్ళీ మేమే 40,000 రూపాయలు ఖర్చు అయితే పెట్టుకున్నాం. తీసుకొచ్చినాం, ఇక్కడ వేసినాక చూస్తే పెద్ద మనుషులలో పిలిపిస్తే చూస్తే రాలేదు. రాకుండా